ఈ వీడియోలో మనం భూమి కొలతల గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా భూమి కొలతలు కొలవడానికి కొన్ని యూనిట్స్ అవసరం అవుతాయి. సో అవి మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, ఇంచెస్, మీటర్స్, ఫీట్స్, యార్డ్స్, ఇవన్నీ కూడా యూనిట్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకు ల్యాండ్ మెజర్ చేయడానికి కొన్ని పదాలు యూజ్ చేస్తాం. అవి అంకణాలు, ఎకరాలు, సెంట్లు, కుంటలు. సో తెలంగాణలో కుంటలు అంటాం, ఈ వర్డ్ని యూజ్ చేస్తాం ఎక్కువగా. నెక్స్ట్ గజాలు. సో దీన్ని చదరపు గజం అనాలి. సో గజం అంటూ లెంత్ వైజ్గా వస్తుంది. 1 గజం ఈక్వల్ టు 3 feet, కానీ మనకు చదరపు గజం వచ్చి 9 square feet అవుతుంది చదరపు గజం. సో ఇవన్నీ కూడా టర్మ్స్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్స్. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా యూనిట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు 100 millimeters. మన స్కేల్లో చూస్తే మనకు నీట్గా తెలుస్తుంది. ఒక సెంటీమీటర్కి వచ్చి 10 millimeters ఉంటాయి. అలాగే 1 inch ఈక్వల్ టు, సో ఇంచ్ 1 inch ఈక్వల్ టు 2.54 centimeter. అలాగే మనం ఇంచెస్ని మీటర్స్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. 1 inch ఈక్వల్ టు 0.0254 meter. అలాగే ఫీట్, 1 feet ఈక్వల్ టు 12 inches. మనకు ఒక పెద్ద స్కేల్ ఉంటుంది కదా, 30 centimeter స్కేలు. సో అది దాంట్లో మనకు చూడొచ్చు అనమాట. 1 feet అది మొత్తం. సో 1 feet ఈక్వల్ టు 12 inches. అలాగే 1 feet ఈక్వల్ టు 0.304 meter. అలాగే యార్డ్లో కూడా చూడొచ్చు. 1 feet ఈక్వల్ టు 0.333 yards. అలాగే 1 yard ఈక్వల్ టు 3 feet. 1 yard ఈక్వల్ టు 3 feet, అంటే ఒక గజం ఈక్వల్ టు 3 feet. అలాగే మీటర్స్, 1 meter ఈక్వల్ టు 10 centimeters, 100 centimeters. అలాగే 1 meter ఈక్వల్ టు 3.28 feet. అలాగే యార్డ్స్లో చూసుకుంటే 1 meter ఈక్వల్ టు 0.0936 yards. అలాగే ఇంచెస్లో చూసుకుంటే 1 meter ఈక్వల్ టు 39.37 inches. సో ఇవి మనకు యూనిట్స్. సో యూనిట్స్ కన్వర్షన్ చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఈ ల్యాండ్ మెజర్మెంట్ కన్వర్షన్స్. సో అంకణాలు, సెంట్లు, ఏకర్స్, వీటి గురించి కూడా చూద్దాం. సో ఇవి మనకు మెయిన్. ఒక అంకణం ఈక్వల్ టు 72 square feet. 72 square feet, 72 చదరపు అడుగులు. అలాగే మీటర్స్లో కూడా చూసుకుంటే ఒక అంకణం ఈక్వల్ టు 6.69 square meters. 6.69 square meters. అలాగే సెంట్, 1 cent. మనకు ల్యాండ్ ఎక్కువ, ఏకర్స్, సెంట్స్, ఈ విధంగా మెజర్మెంట్ చేస్తాం. అవి 1 cent ఈక్వల్ టు 6.05 అంకణాలు. అలాగే స్క్వేర్ ఫీట్లో చూసుకుంటే 435.6 square feet. 1 cent ఈక్వల్ టు 435.6 square feet. అలాగే స్క్వేర్ మీటర్స్లో చూసుకుంటే 1 cent ఈక్వల్ టు 40.47 square meters. స్క్వేర్ యార్డ్స్లో చూసుకుంటే 48.40 square yards. అలాగే హెక్టార్స్లో కూడా చూడొచ్చు మనం. 1 cent ఈక్వల్ టు, ఇవన్నీ కూడా యూనిట్ కన్వర్షన్స్, ల్యాండ్స్లో యూనిట్ కన్వర్షన్స్. 1 cent ఈక్వల్ టు 0.004 hectares. అలాగే ఏకర్స్. సో 1 acre ఈక్వల్ టు 100 cents. సో ఇది బేసిక్. 1 acre ఈక్వల్ టు 100 cents. అలాగే 1 acre ఈక్వల్ టు 605 అంకణాలు.
సో 1 సెంట్ వచ్చి 6.05 అంకణాలు, అలాగే 100 సెంట్లు కాబట్టి 1 ఎకరాకి 605 అంకణాలు. అలాగే కుంటలు, 1 ఎకర్ ఈక్వల్ టు 40 కుంటలు. తెలంగాణలో మన కుంటలని ఎక్కువ ఈ వర్డ్ని యూజ్ చేస్తారు. 1 ఎకర్ ఈక్వల్ టు 40 కుంటలు, గుంట అని కూడా అంటారు. అలాగే స్క్వేర్ ఫీట్లో చూసుకుంటే 1 ఎకర్ ఈక్వల్ టు 43560 స్క్వేర్ ఫీట్స్. 1 ఎకర్ ఈక్వల్ టు 43,560 స్క్వేర్ ఫీట్స్. అలాగే స్క్వేర్ మీటర్స్లో చూసుకుంటే 1 ఎకర్ ఈక్వల్ టు 4047 స్క్వేర్ మీటర్స్. స్క్వేర్ యార్డ్స్లో చూసుకుంటే 1 ఎకర్ ఈక్వల్ టు 4840 స్క్వేర్ యార్డ్స్. నెక్స్ట్ కుంటలు, 1 గుంట. 1 గుంట ఈక్వల్ టు 2.5 సెంట్స్. 1 గుంట ఈక్వల్ టు 2.5 సెంట్స్. అలాగే స్క్వేర్ యార్డ్స్లో చూసుకుంటే 1 కుంట ఈక్వల్ టు 121 స్క్వేర్ యార్డ్స్. అలాగే స్క్వేర్ ఫీట్లో చూసుకుంటే 1 కుంట ఈక్వల్ టు 1089 స్క్వేర్ ఫీట్. ఏకర్స్లో చూసుకుంటే 1 కుంట ఈక్వల్ టు 0.025 ఏకర్స్. సో ఇక్కడ 1 గుంట ఈక్వల్ 2.5 సెంట్స్ కాబట్టి 1 ఎకర్ వచ్చి 0.025 ఏకర్స్. అలాగే హెక్టార్స్, 1 హెక్టార్ ఈక్వల్ టు 2.47 ఏకర్స్. సో నియర్లీ 2.5 ఏకర్స్ 1 హెక్టార్ ఈక్వల్ టు. అలాగే స్క్వేర్ ఫీట్స్లో చూసుకుంటే 1 హెక్టార్ ఈక్వల్ టు 107,639 స్క్వేర్ ఫీట్స్. అలాగే స్క్వేర్ మీటర్స్లో 1 హెక్టార్ ఈక్వల్ టు 10,000 స్క్వేర్ మీటర్స్. అలాగే యార్డ్స్, 1 యార్డ్ ఈక్వల్ టు అంటే 1 చదరపు గజం. 1 స్క్వేర్ యార్డ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ ఫీట్స్. సో ఇక్కడ మనం మేజర్గా ఇక్కడ చూస్తే ప్రతిది ఎక్కడ ఏంటంటే మన స్క్వేర్ ఉంటుంది. సో స్క్వేర్ ఫీట్ కానీ, స్క్వేర్ యార్డ్ కానీ, స్క్వేర్ కిలోమీటర్స్ కానీ, స్క్వేర్ మీటర్స్ కానీ, సో ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ల్యాండ్ అనేది చూసుకుంటే ఇది లెంత్, ఇది విడ్త్. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ వచ్చి మనకు ఒక 4 మీటర్స్ అనుకున్నాం, విడ్త్ వచ్చి ఒక 3 మీటర్స్ అనుకున్నాం. సో మీటర్స్. సో మనకు ఇది ఏరియా. సో ఏరియా కాబట్టి లెంత్ ఇంటూ విడ్త్ అంటే 4 × 3 12. మళ్ళీ ఇక్కడ మీటర్ ఉంది. సో యూనిట్స్, మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. అలాగే ఈ మీటర్ బదులు ఫీట్స్ తీసుకున్నాం. సో 4 feet to 3 feet అంటే 12 feet స్క్వేర్. అంటే ఫీట్ స్క్వేర్ అంటే స్క్వేర్ ఫీట్. సో అందువల్ల స్క్వేర్ అనేది కామన్ ప్రతిది ఎక్కడ. సో ప్రతిది ఎక్కడ స్క్వేర్ అనేది కామన్. అలాగే ఒక స్క్వేర్ యార్డ్ అంటే 1 చదరపు గజం ఈక్వల్ టు 9 స్క్వేర్ ఫీట్స్. దీన్ని సెంట్స్లో మారిస్తే కన్వర్షన్ చేస్తే 0.0207 సెంట్స్. అలాగే 1 స్క్వేర్ కిలోమీటర్, 1 స్క్వేర్ కిలోమీటర్ ఈక్వల్ టు 247.0105 ఏకర్స్. సో మనకు స్క్వేర్ కిలోమీటర్స్ని ఎక్కువ ఏరియాస్ అంటే స్టేట్లు కానీ, దేశాలు కానీ, కంట్రీస్, సో వీటిని మెజర్ చేయడానికి మనకి ఎక్కువ స్క్వేర్ కిలోమీటర్స్ని యూజ్ చేస్తారు. అలాగే మనకు ఈ ఫీట్స్, ఇంచెస్ ఉన్నాయి కదా. సో ఈ ఫీట్స్ అండ్ ఇంచెస్ని ఏ విధంగా మనం మెజర్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ చూసుకుంటే ఇదొక 10, ఇదొక 5 అంటే ఫీట్స్ అనమాట. 10 feet 5 feet. సో మనకు ఏరియా కాబట్టి 10 × 5 50 feet. సో దీన్ని 50 feet స్క్వేర్ ఫీట్స్. సో మనకు ఈ 50 స్క్వేర్ ఫీట్స్ ఉంది కదా, కొన్ని దగ్గరలో ఏంటంటే మనకు 50. సో ఫీట్స్ని మనం ఇక్కడ 10 ఉంది కదా, సో దీన్ని ఈ విధంగా మెన్షన్ చేస్తాం. అంటే 10 feetsని ఈ విధంగా. సో ఇంచెస్ వచ్చి మనకు 12 inches ఉన్నాయి. సో వీటిని ఫర్ ఎగ్జాంపుల్ మనకు 6 inches అనుకోండి, ఒక 6 అంటే 2 dots అనేది పెడతాం. సో 10కి వచ్చి 1,
6కి వచ్చి 2, అలా ఇవి ఇంచెస్ అనమాట. సో ఇవి ఫీట్. సో ఫీట్కి వచ్చి 1 ఉంటుంది, ఇంచెస్కి వచ్చి 2 ఉంటాయి. సో ఈ విధంగా మనం ఇండికేషన్ చేస్తాం. సో ఇదంతా మనకు ఇవన్నీ కూడా ల్యాండ్, సో మనకు మెజర్మెంట్ చేసే టర్మ్స్ అనమాట. అంకణాలు, సెంట్స్, ఏకర్స్, కుంటలు, హెక్టార్స్, యార్డ్స్, స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ కిలోమీటర్స్ ఇవన్నీ కూడా. సో వీటికి సంబంధించిన ఇవన్నీ కూడా యూనిట్ కన్వర్షన్స్. సో ప్రతి దానికి అంటే అంకణాలని స్క్వేర్ ఫీట్లోకి, స్క్వేర్ మీటర్లోకి, స్క్వేర్ యార్డ్లోకి, ఏకర్స్లోకి, సో ఇవన్నీ మార్చే మనకు యూనిట్ కన్వర్షన్స్ ఇవన్నీ కూడా. So okay guys, if you like this video, please like my video and don't forget to subscribe to my channel. Thanks for watching.